మీరు చూస్తున్నారు 99 టీవీ. నిన్న ఆల్ ఆఫ్ సడన్ ఒక న్యూస్ పాపప్ అయింది. చాలామంది అది రీచెక్ చేసుకున్నారు, కరెక్టా లేకపోతే ఏఐ జనరేటెడ్ వీడియోనా లేకపోతే వ్యూస్ ట్రోల్స్ కోసం చేసిన వీడియోనా. కాదు, అన్ఫార్చునేట్లీ అది నిజం. కుంభమేళా సెన్సేషన్ మొనాలిసా, ఒక డైమండ్ బ్రాండ్ని ఎండోర్స్ చేసిన అమ్మాయి, తెలుగు మలయాళం సినిమాల్లో ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది. హిందీ సినిమాలు కూడా చేసే ఛాన్స్ ఉంది. షీ మ్యారీడ్ హర్ లవ్. ఇది ఆ వీడియో సారాంశం. కేరళలోని ఒక గుడిలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు, మతాంతర వివాహం. అయితే మతమా కులమా ఇవన్నీ ఒక్క నిమిషం పక్కన పెడితే, యమున గారు నాతో ఉన్నారు మాట్లాడడానికి. ఆఫ్ ద స్క్రీన్ నేను అదే అనుకున్నాం మేమిద్దరం. ఒక నేచర్ ఒక ఎంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినా దాన్ని ఒక మనిషి ఎంత అందంగా రివెన్ చేసుకోగలడు అని. పటక్జీ, యు ఆర్ అ సైకాలజిస్ట్, యు డీల్ విత్ హ్యూమన్స్ అండ్ మీరు హిందూ ధర్మాన్ని పరిరక్షించే వ్యక్తి, జాతీయ స్థాయిలో ఒక హోదా, ఒక దాన్ని ఏమంటారు, ఒక పవర్ ఉన్న వ్యక్తి, శక్తి అనే చెప్పొచ్చు. మిమ్మల్ని ఎలా కదిలించింది ఈ ఇష్యూ? ముందుగా నమస్తే అండి మీకు, 99 టీవీ ప్రేక్షకులందరికీ. సునైనా గారు, ఇక్కడ ఈరోజు తప్పిదం ఎక్కడ అనేసరికి, అంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడటం లేదు, వ్యవస్థలోనే ఒక లోపం కనబడుతుంది నాకైతే. ఒక అమ్మాయికి జరిగిన విషయంగా నేను చూడటం లేదు. మన వ్యవస్థలో మన మరీ ముఖ్యంగా మన ధర్మాల్లో ఉన్న ఆడపిల్లలు ఈరోజు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే, ముందుగా వాళ్ళకి అసలు వాళ్ళు ఎవరు అనే అవగాహన వాళ్ళకి లేదు. అసలు మనం ఏంటి, మనం ఎవరు, మన కుటుంబ నేపథ్యం ఏంటి, మన సంస్కృతి ఏంటి, మన ధర్మం ఏంటి, మన ఆచారం ఏంటి, మన వ్యవహారం ఏంటి, మన ఆలోచన శైలి ఏమిటి, ఇలాంటివి చాలా కూడా దీన్ని మనం కాసేపు హోలిస్టిక్గానే మాట్లాడతాం. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి, మనం అందరం కూడా మన చిన్నప్పటి నుంచి, మన పుట్టినప్పటి నుంచి కూడా పెరుగుతున్నప్పుడు మనకు ఒక ఆలోచన, మన కుటుంబంలో ఉండే ఒక వ్యవహారాలు, మనం ఒక ఐడియాలజికల్గా పెరుగుతూ ఉంటాం. అన్ని రకాలుగా అన్ని కోణాల మనం చూస్తుంటే. కానీ ఇక్కడ సడన్గా ఈరోజు ఇటువంటి వివాహాలన్నీ మనం తెర మీదకి వచ్చినప్పుడు 2 ఆస్పెక్ట్స్ డిబేటబుల్గా ఉన్నాయి. ఏంటి అంటే, మొదటిగా వీళ్ళు వాదించేది నా వ్యక్తిగత స్వేచ్ఛ. రాజ్యాంగం నాకు కూడా ఒక వ్యక్తిగత స్వేచ్ఛ ఇచ్చింది, నాకు 18 ఏళ్ల వయసు దాటింది కాబట్టి నాకు నచ్చిన పని నేను చేసుకుంటాను అనే ఒక వాదన. ఈ మధ్యన అదంతా సినిమాటిక్ అనమాట. ఎందుకంటే ఇలాంటి మనం ప్రేమ కథలు కొన్ని చూస్తూ ఉంటాం కదా, అందులో ఎదిరించడం, పారిపోవడం, ఇవన్నీ చాలా రోజీగా సినిమాలో కనపడతాయి. కానీ అది రీల్, REEL, రీల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు. సినిమాల్లో మనం చూపించేది ఏంటంటే, చాలా వరకు కూడా ఇలాంటివన్నీ కనబడుతూ ఉంటే వాళ్ళు చాలా రోజీగా చూపిస్తూ ఉంటారు, చాలా బాగుంటుంది, ఈ సీన్లో ఇలా ఉంటుంది, నెక్స్ట్ సీన్లో అబ్బా ఇంకా చాలా బాగుంటుంది, తర్వాత అంతా కూడా కథ సుఖాంతం. కానీ నిజ జీవితంలో అలా ఉంటుందా? మీరు నేనే చెప్పాలి. ఎందుకంటే కథ అప్పుడే మొదలవుతుంది. ఎగ్జాక్ట్లీ, అప్పుడే కథ మొదలవుతుంది, కథలుగా మొదలవుతుంది, నెవర్ ఎండింగ్ అది. అలాంటి ఆ జీవితంలో నిజమైన ఛాలెంజెస్, స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్, అప్పుడే మనకు ఒక పెద్ద పరీక్ష. అందులో మనం ఎంతవరకు నెగ్గగలుగుతామంటే, మనం పెరిగిన వాతావరణం, మన ఐడియాలజీ, మన సహనం, మనం దాన్ని ఎలా ఫేస్ చేస్తామో, దాన్ని ఎలా డీల్ చేస్తామో, దాన్ని ఎంత సక్సెస్ఫుల్గా పాజిటివ్గా మనం చూస్తాము, ఇలా చాలా కోణాలు ఉంటాయి. అండర్స్టాండింగ్, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవి ఏమీ లేకుండా కేవలం ఒక సినిమాటిక్గా ఒక జీవితం అంతా ఇలాగే రంగుల ప్రపంచంగా చాలా హాయిగా ఉంటుంది అనే ఆలోచనలో చాలామంది ఆడపిల్లలు, మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు, నెట్టబడుతున్నారు. కాదు, వీళ్ళు మొదటి చెప్పేది ఏంటంటే, నాకు వ్యక్తిగత స్వేచ్ఛ కాబట్టి నా ఇష్టం. మీ వ్యక్తిగత స్వేచ్ఛ, కానీ వాళ్ళ వ్యక్తిగత ఇష్టాలని చంపుకొని పక్కన పెట్టి, నా పిల్లలు, మా అమ్మాయి బాగుండాలి, మా అబ్బాయి బాగుండాలి, నా పిల్లలు బాగుండాలని, నాకు తెలిసి చాలామంది పేరెంట్స్, మనం ఏదైనా కొనుక్కుందామన్నా వద్దులే, మన ఇంట్లో మన పిల్లలకు కొనిద్దాం, ఆ డబ్బులు, అలా ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయండి. అవునండి. నేను కష్టపడితే అయ్యో ఆ నెల తిరిగేసరికి శాలరీ వస్తే ఆ తండ్రి, నా పిల్లలకి ఏం కావాలి, వాళ్ళ చదువులకా, వాళ్ళ బట్టలకా, వాళ్ళ ఇష్టాలకా, నేను నా జీవితంలో చవి చూడనివన్నీ కూడా అమ్మ కానీ నాన్న కానీ వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు వెచ్చిస్తారు అవన్నీ. అవును. కాబట్టి వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తారు. ఈరోజు మాట్లాడుతున్న పిల్లలు, నా వ్యక్తిగత స్వేచ్ఛ అంటున్న పిల్లలు,
మీ తల్లిదండ్రులు వ్యక్తిగతంగా ఎంత కోల్పోయారు వాళ్ళు, వాళ్ళ ఇష్టాలని అన్నీ కూడా త్యాగం చేస్తూ నా పిల్లలు బాగుండాలి, వాళ్ళకి నేను బెస్ట్ ఇవ్వాలి అనే ఆలోచనతో అనేక మంది పెద్దవాళ్ళ సాక్రిఫైస్, ఒక ఇమోషనల్ బాండ్, అంటే అన్నేళ్ళు కలిసి ఉన్న అమ్మ నాన్నతో ఉన్న ఇమోషనల్ బాండ్ కంటే ఈ రోజు 8 నెలల్లో కొన్ని నెలల్లో, కొన్ని రోజులు కూడా చెప్తాను సునైనా గారు, కొన్ని రోజుల్లో కూడా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఈ కొన్ని రోజుల్లో ఏం జరుగుతుంది అనేది అంటే వద్దంటారా, మీరు ప్రేమ వివాహాలను ఒప్పుకోరా అంటే నేను అలా అనను. నాది ప్రేమ వివాహమే, కానీ దానికి ఒక నిబద్ధత ఉండాలి, ఒక ప్రక్రియ ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది, పెద్దల అంగీకారం ఉండాలి, ఇవి చాలా ఉంటాయి, చాలా ఓర్పు సహనం ఇవన్నీ కూడా ఒక ప్రక్రియ ఉంటుంది. సో ఇన్స్టేనియస్గా మనం ఇలా చేసేస్తాడం అనేది కరెక్ట్ కాదు. సో ఈ వ్యక్తిగత స్వేచ్ఛ వర్సెస్ ఒక భావోద్వేద ప్రభావం, ఆ ఇన్స్టెంట్ స్పాంటేనియస్ ఇమోషనల్ డెసిషన్స్ ఇవి జరుగుతూ ఉంటాయి. జరుగుతున్నాయి సరే, కానీ వీళ్ళిద్దరు మాత్రమే వచ్చి పెళ్లి చేసుకోలేదు కదా ఇక్కడ. ఎందుకు నేను వీళ్ళిద్దరి గురించి మాట్లాడుతున్నానంటే జరిగిన ఇష్యూ మ్యామ్, గుడ్ బ్యాడ్ ఆర్ అగ్లీ, మనం మీడియా ముందుకు వచ్చినప్పుడు వీఆర్ రిప్రజెంటింగ్ సర్టన్ పీపుల్ ఆర్ వీఆర్ ఆన్సరబుల్ అని నేనైతే నమ్ముతాను. ఇప్పుడు మనం వేసుకునే బట్టలకు సంబంధించి కానీ, మన మాటకు సంబంధించి కానీ, మనం చేసే పనులకు సంబంధించి కానీ, పోస్ట్ చేసే సోషల్ మీడియా కాంటెంట్ సంబంధించి కానీ ఆన్సరబుల్. మనం ఒక్కసారి సోషల్ మీడియాకు వచ్చినప్పుడు, ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో కుంభమేళాలో ఏదో చిన్నపాటి అదేంటి పూసల చైన్లు అమ్ముకుంటూ ఉంది. ఓకే, చూశారు, ఫేమస్ చేశారు, వైరల్ చేశారు, ఆ తర్వాత డైమండ్ సంస్థకి మోడల్గా అయింది, ఆ తర్వాత సినిమాల్లో అయింది. ఇప్పుడు వ్యక్తిగత, నువ్వు బాగానే ఉన్నావు, పెళ్లి చేసుకున్నావు, మరి నీకు అంత వ్యక్తిగతం మీద వ్యక్తిత్వం ఉన్నప్పుడు మరి ఆ ఇన్వెస్టర్స్ ఎవరైతే సినిమాలు తీయడానికి ముందుకొచ్చి ఆమెకి పారితోషికం ఇచ్చి ఆమెతో కొన్ని రోజులు షూటింగ్ చేసి, మరి వాళ్ళ డబ్బులు ఏమిటి, వాళ్ళ టైం ఏమిటి, ఆ ప్రొడక్షన్ హౌసెస్ మాట ఏమిటి, తెలుగు కానీ మలయాళం కానీ సైన్ చేసినటువంటి అదర్ ప్రాజెక్ట్స్ కానీ, మరి వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ, ఆర్థిక ఇది అంతా పోయినట్టేనా? అంటే ఇక్కడ ఒక్కటి సునైనా గారు, నాకు తెలిసి సినీ రంగంలో కావచ్చు, వేరే వాళ్ళకి కావచ్చు, ఒక న్యూ టాలెంట్కి ఆస్కారం ఇద్దాం, ఒక కొత్త టాలెంట్కి మనం చేయూతనిద్దామనే ఒక దృక్పథం, మంచి దృక్పథం సినీ పరిశ్రమలో ఉన్న పెద్దలకు కావచ్చు, లేకపోతే అనేక మంది కావచ్చు. కానీ ఇక్కడ అలాంటి న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేసేటప్పుడు ఎంతవరకు నిలకడగా ఉన్న మనుషులను మనం ఎంచుకుంటున్నాం, వాళ్ళ నేపథ్యం ఏంటి, వాళ్ళు ఎంతవరకు కూడా, ఇప్పుడు సక్సెస్ రావడం ఒక ఎత్తండి, సక్సెస్ని నిలబెట్టుకోవడం కూడా చాలా పెద్ద ఒక పరిణామం. దానికి మళ్ళీ మీరు చెప్పినట్టు నిబద్ధత, ఆర్ఎల్స్ నేను ఈ ఇండస్ట్రీలోకి రావాలి అని ముందు నుంచి థాట్ ప్రాసెస్, లేకపోతే ఒక సీరియస్నెస్ రావాలి. ఇప్పుడు మీరు కోహినూర్ డైమండ్ విలువ తెలియని వాళ్ళకి అది ఇచ్చి అయ్యో అలా ఇలా పారేసావు నది లోపల అంటే విలువే తెలియదాయి. నేను అదే అంటున్నాను, మనం ఎంచుకున్న నేపథ్యం ఏంటి, ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏంటంటేనండి, సక్సెస్ రావడం ఒక ఎత్తు, మళ్ళీ ఇందాక అన్నట్టుగా సక్సెస్ని ఎంతవరకు నిలబెట్టుకుంటున్నారు అనేది కూడా, అంటే వాళ్ళకి అసలు అవగాహన ఉందా, లేదు. సక్సెస్ అంటే ఏమిటి, ఒక స్టేజ్కి రావాలి అంటే దానికి ఎంత కష్టపడితే, నాకు తెలిసి రాత్రి అంటే చాలా వరకు కూడా అనేక సందర్భాలలో ఎంత కష్టపడితే కూడా అవకాశాలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ టాలెంట్ ఉండి, మెరిట్ ఉండి, సో కానీ భగవంతుడు మనం అంటూ ఉంటాం కదా, ఏదో అదృష్టం కొద్దీ కొంతమందిని సక్సెస్ భరిస్తున్నప్పుడు దాన్ని నిలబెట్టుకోవడం కూడా తెలియాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఏంటంటేనండి, ఇటువంటి జరిగినప్పుడు చాలా వరకు కూడా పరిశ్రమలో కావచ్చు, మిగతా వాళ్ళు కూడా కావచ్చు, ఇంకెవరికైనా కొత్త టాలెంట్ని లేకపోతే ఇటువంటి వాటికి మనం ఏమైనా రేపొద్దున అవకాశాలు ఇవ్వాలన్నా వాళ్ళు ఆలోచించే పరిస్థితికి నెట్టబడతారు. ఇలాంటి జరిగినప్పుడు తప్పకుండా వాళ్ళు నెట్టబడతారు. సో ఇక్కడ నేను చెప్పాలి అనుకుంటే ఈరోజు అవగాహన లేకపోవడం అండి, నాకు తెలిసి ఇలాంటి పరిస్థితుల్లో అవగాహన లేకపోవడం అంటే జీవితం పట్ల అవగాహన కానివ్వండి, రేపు పొద్దున జరగబోయే సంఘటనల మీద అవగాహన కానివ్వండి, పరిణామాల మీద కానివ్వండి, అంచనా లేకపోవడం, అవగాహన లేకపోవడం. సో ఇది ఎవరి తప్పో కాదు. ఈరోజు మన సంస్కృతిలో ఉన్న అమ్మాయిలు నెట్టబడుతున్నారు. ఇక్కడ నేను ఒక పాజ్ చేస్తాను మ్యామ్. దీని గురించి ఎక్స్టెండెడ్గా చెప్పాల్సిన రిక్వెస్ట్ నేను మీకు చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కాస్ట్ మాట్లాడుతున్నావా, రిలీజన్ మాట్లాడుతున్నావా, మతం మాట్లాడుతున్నావా అంటే పెళ్లి వరకు కాదు, ఆ తర్వాత ఎలా ఉండాలి. ఇప్పుడు మతం అంటే సరే నువ్వు పెళ్లి చేసుకున్నావు, మరి ఒక్కటైనా సరే ఆ పెళ్లి చేసుకున్న అబ్బాయి కానీ ఈ అమ్మాయికి తరఫున అడ్జస్ట్ అవుతాడా,
అలా మతం నథింగే అన్నప్పుడు కేరళ స్టోరీస్ 1 ఎందుకు వచ్చింది, 2 ఎందుకు వచ్చింది, ఇన్ని లవ్ జిహాద్ అని చెప్పి ట్రోలింగ్స్ కూడా చేస్తున్నారు, ప్రజలే చేస్తున్నారు, నేను మాట్లాడింది కాదు. నిన్న జరిగింది అది పక్కా లవ్ జిహాద్ అని చెప్పి ప్రజలే ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ హిందూ గుడిలో వివాహం చేసుకున్నారు, సరే బాగుంది, అంత మాత్రం చేత మరి ఆ అబ్బాయి ఈ అమ్మాయి అలవాట్లకు మారతాడా? లేదు, ఇష్టమో నష్టమో ఈ అమ్మాయి ఆ అబ్బాయి అలవాట్లకు మారాలి. ఎలా మారుతుంది? అప్పటికప్పుడు వేరే ఏంటి మత గ్రంథం చదివేంతటి విద్వత్తు ఆ అమ్మాయికి ఎట్లా వస్తుంది? ఆ అమ్మాయి మొత్తం 18-20 ఇయర్స్ నేర్చుకున్నదంతా అన్లర్న్ ఒక 6 నెలల్లో చేసేసి ఇంకో దానికి వెళ్తుంది. అంటే ఆ అమ్మాయి పుట్టి పెరిగిన సంస్కృతి లేకపోతే కుటుంబ నేపథ్యం లేకపోతే విధి విధానం మీద అంత అపనమ్మకమా? ఈరోజు మారుతున్నటువంటి అమ్మాయిల తరఫున నేను క్వశ్చన్ చేస్తున్న వాళ్ళందరినీ మీరు ఆన్సర్ చెప్పండి. ఎందుకంటే వేరే మతం, అది క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లాం కావచ్చు, వేరే మతంలోకి మారుతున్నారు. ఎందుకు? వై? వాట్ ఈస్ ప్రొవోకింగ్ యూ? రీజన్ ఇస్ వై. ఇక్కడ సమస్య అంతా అండి, ఈరోజు మన సంస్కృతి పట్ల మనకు అవగాహన లేకపోవడమే. గట్టిగా చెప్పేవాళ్ళు లేక ఇళ్లల్లో పిల్లలు ఎప్పుడు వింటారు? మనము ఆచరించినప్పుడు మనం అంత దృఢంగా మన సంస్కృతి పట్ల, మన ఆచారం పట్ల, మన వ్యవహారం పట్ల, మన ధర్మం పట్ల మనం ఈరోజు మన ఆడపిల్లలకి చెప్పుకోలేకపోతున్నాం. ఎందుకంటే మనకు టైం లేదు. మనం అదే మిగతా వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా దాంతోనే పెరుగుతారు. ఈరోజు మనకి బికాస్ ఆఫ్ సో మచ్ ఆఫ్ లిబరల్ థాట్స్, సో మచ్ ఆఫ్ ఫ్రీడమ్, ఈరోజు మనం చెప్పుకోలేకపోతున్నాం. ప్రాబ్లం అంతా మనం చెప్పుకోలేకపోతున్నాం. మనం ఆచరిస్తే వాళ్ళు ఆచరిస్తారు, మనం చేస్తే వాళ్ళు చేస్తారు. కానీ ఈరోజు మన ఆడపిల్లల్ని అమ్మ మనకి ఎంత గణనీయమైన చరిత్ర ఉంది, ఎంత అద్భుతమైన చరిత్ర ఉంది. ఆడపిల్లలు ఒకప్పుడు ఈ దేశంలో ఈ ధర్మాన్ని అనుసరించి, ఈ ధర్మాల్లో పాటించి, ఈ ధర్మంలో పుట్టి పెరిగిన ఆడపిల్లలు ఎంత అద్భుతంగా, ఎంత వీరత్వంతో, వీర వనితలుగా ఈ ఆడపిల్లలు పెరిగారు. అంతటి కేవలం తన జీవితం కాదు, వ్యక్తిగత జీవితం కాదు, తన కుటుంబం, తన సమాజాన్ని కూడా కన్నబిడ్డలుగా చూసుకుంటూ వీరోచితంగా పోరాటం చేసిన వీర వనితలు పుట్టిన ధర్మం అనేది, అలాంటి దేశం అనేది, మరి ఆ సంస్కృతిలో పుట్టిన నువ్వేం చేస్తున్నావు అని మనం ప్రశ్నించడం చెప్పలేకపోతున్నాం. వాళ్ళకి ఎలాంటి గాథలు నూరిపోయాలండి? ఈరోజు ఆడపిల్లలకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేవలం మనం అది కాదు. ఈరోజు భారతదేశ నలుమూలలా కూడా ఆడవాళ్ళు, మీరు ఈరోజు చూడండి, ఈరోజు ప్రపంచ దేశాల్లో ఏం జరుగుతోందండి? ఈరోజు యుద్ధం జరుగుతున్న అనేక దేశాలలో మహిళలు ఎంతటి వాటికి లోనవుతున్నారు. నాకు తెలిసి ప్రపంచ దేశాలలో నిజంగా కూడా మనకి ఒక 200 సంవత్సరాల కొలోనియల్ రూల్లో మన బ్రెయిన్ వాష్ చేసేసారు. భారతదేశంలో మహిళ అనగదొక్కబడింది, ఆడపిల్లలు ఇలా ఉన్నారు. మంచి చెడు ప్రతి కాలంలో ప్రతి చోట ఉంది. వెళ్ళండి, నాకు తెలిసి నేను కొద్దిపాటి దేశాలకు నేను వెళ్తే, ఈవెన్ అడ్వాన్స్డ్ డెవలప్ కంట్రీస్కి వెళ్తే వాళ్ళు చెప్పిన సంఘటనలు మీరు వింటే ఆశ్చర్యపోతారు. ప్రతి నిమిషం ఎంతమంది ఆడపిల్లలు దే ఆర్ గెటింగ్ అబ్యూస్డ్ ఫిజికలీ, ఇమోషనలీ, సైకలాజికలీ, వర్బలీ. ఈరోజు అబ్యూస్ అనేది కేవలం పూర్తిగా అన్ని దేశాలలో, ఈ దేశం ఆ దేశం అనే తారతమ్యం లేదు. మీకు ఇంకొకటి ఏంటంటే, మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే, ఈరోజు భారతదేశంలో భారత స్త్రీకున్నంత స్వాతంత్రం, మనకున్నట్టు గౌరవం మనం చూస్తాం. అర్ధనారీశ్వర తత్వం గురించి మనం మాట్లాడతాం. శక్తి స్వరూపినిగా చూస్తాం, కేవలం మాటల్లో కాదు. మన వారసత్వంలో ఉన్నది అది. ఈరోజు మనం చెప్పగలుగుతున్నామా? అసలు ఎక్కడ చెప్తున్నాం ఇవన్నీ? మన చరిత్ర మనకు తెలియదు, మన పూర్వీకులు ఎంతటి గొప్పవాళ్ళో మనకు తెలియదు. ఆ రోజు మాతృశక్తులుగా ఆడవాళ్ళు ఎంత అద్భుతంగా తన కుటుంబాన్ని, సమాజాన్ని, దేశాన్ని రక్షించే విధంగా వాళ్ళు ఎంత అద్భుతంగా, కేవలం జ్ఞానం వైపే కాదు, సౌరం అంటే అన్ని రకాలుగా కూడా వాళ్ళు ఆయుర్వేదాన్ని చేసిన వాళ్ళు. అందుకే వీర వనితలు అన్నాను. వీర వనితలు ఎందుకన్నానంటే వాళ్ళకి విజ్ఞానం ఉంది, వీరత్వం ఉంది, వాళ్ళకి ఆ ఫైట్ చేసే కెపాసిటీ కూడా ఉంది. శత్రు దేశాలను గజ వడికించిన మహిళా మనులు బోల్డ్ మంది ఉన్నారు. మొఘల్లోనే కాదు, దానికి ముందు వాళ్ళు ఉన్నారు. మొఘళ్ళు కాకుండా ఈవెన్ బ్రిటిష్ పరిపాలనలో కూడా మనం అనేక మంది మహిళలు ప్రాణత్యాగం చేశారు, ఎదురెళ్ళారు, శత్రు సంహారం చేశారు. దేశానికి, ధర్మానికి ఆటంకం వస్తే ఆ రోజు నించుంది ఆ వీర మహిళ. అలాంటి గాథలు మన ఆడపిల్లలకు చెప్పగలేకపోతున్నాం. అసలు మనకే తెలియట్లే. ఎగ్జాక్ట్లీ. మనం తెలుసుకుంటే మన సంస్కృతి పట్ల చిన్నప్పటి నుంచి మన ఆడపిల్లలకు నూరు పోస్తే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు గర్వించదగ్గ, వారు ఎంతటి అద్భుతమైన ధర్మంలో వాళ్ళు పుట్టారు, అలాంటి అద్భుతమైన దేశంలో వాళ్ళు పుట్టారు, ఎంత గొప్పది మన సంస్కృతి, మహిళకి ఎంత అద్భుతమైన పాత్ర ఇచ్చింది. ఏమండి, వెల్త్ గాడ్, ఇప్పుడు లక్ష్మీదేవి, ధనానికి కూడా అక్కడ మహిళే ఉన్నది, సరస్వతి
అమ్మ చదువుకు కూడా విజ్ఞానానికి కూడా అమ్మవారే, శక్తి అమ్మవారే. 3 శక్తులు కూడా ఈరోజు ఎవరికి ఇచ్చారు అంటే అమ్మలకి ఇచ్చారు. అక్కడ అంత గొప్ప సంస్కృతిలో పుట్టిన మనము మన ఆడపిల్లలు ఎలా ఉండాలి, ఎలాంటి నేపథ్యంలో ఉండాలి నాకు అర్థం కాదండి. ఈరోజు మన ధర్మంలో ఉన్న అనేక మంది పిల్లలు ఉన్నారు, అద్భుతమైన పిల్లలు ఉన్నారు. ఎంతోమంది వీర వనితలే కాదు, వీరులు పుట్టిన దేశం. ఒక శివాజీ మహారాజు అలాంటి శివాజీ లాంటి క్వాలిటీస్ ఉన్న భర్త నాకు రావాలి, అలాంటి వ్యక్తి, అంతటి ఉన్నతమైన వ్యక్తి నా జీవితంలో రావాలని ఎందుకు కోరుకోవట్లేదు మన ఆడపిల్లలు? ఎందుకు కోరుకోవటం లేదు? ఎందుకు? వీళ్ళకి ఇంకా ఏం కనబడుతోంది ఏంటి? ఇప్పుడు మన సంస్కృతి, జాతి, మన జాతిని గౌరవించేవాళ్ళు, మన సంస్కృతిని గౌరవించేవాళ్ళు, మన ఆచారాన్ని, కట్టుబాటుని గౌరవించేవాళ్ళు మన జీవితంలో ఉంటే మనం బాగుంటాం. మాతృశక్తులను గౌరవించే వాళ్ళు ఉంటే మనం గౌరవిస్తాం. కానీ సంస్కృతి అని మళ్ళీ ఎందుకంటున్నానంటే ఈరోజు మన సంస్కృతిలో మహిళని ఎలా గౌరవించాలి అనేది మన పిల్లలకు చెప్పుకుంటూ వస్తాం. మిగతా చోట్ల వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే ఉమెన్ ఈజ్ వాయిస్లెస్. చిన్నగా నేను ఇంకేం చెప్పట్లే, నాకు ఎటువంటి తారతమ్యాలు లేదు. నేను చూశాను, అనేక సందర్భాల్లో చూశాను. మనం కళ్ళారా చూస్తున్నాం, ఇప్పుడు కళ్ళకు కట్టేట్టుగా చూస్తున్నాం. అండ్ ఇట్స్ హై టైమ్ వి స్పీక్. మన ఆడపిల్లల్ని మనం రక్షించుకోవాలంటే అమ్మా నువ్వు ధైర్యంగా మాట్లాడగలుగుతావా? ఈరోజు నేను ధైర్యంగా మా మామగారు ముందో, మా అత్తగారు ముందో, నా ఇన్లాస్ ముందో, నా భావ వ్యక్తీకరణ నేను చేసే ఒక స్వేచ్ఛ నాకుంది. నా భర్తతో నేను చెప్పే స్వేచ్ఛ నాకుంది. డెసిషన్ మేకింగ్, మన ధర్మంలో మహిళలకు డెసిషన్ మేకింగ్ గృహలక్ష్మి అన్నారండి. గృహలక్ష్మి, నా ఇంటి లక్ష్మి. అంతటి వాల్యూ మనకున్నది. మొదట భార్య, తర్వాత భర్త. భార్య భర్త అని మన సంస్కృతిలో అంటారు. ఏమంటారు? భార్య భర్త. భర్త భార్య అని మన సంస్కృతిలో అన్నారు. అంతటి గొప్ప సంస్కృతి వైవాహిక జీవితంలో కానివ్వండి, మన ధర్మంలో అంత గొప్ప స్థానము ఒక స్త్రీకి, భార్యకి, ఒక గృహిణికి ఉన్నది. కాబట్టి ఈ రోజుకి కూడా నాకు తెలిసి మొదట మన అమ్మ కాళ్ళకి దండం పెడతాం, నాన్న కాళ్ళకి దండం పెడతాం. మాతృదేవో భవ అన్నాం. మనం పితృదేవో భవ అని మన సంస్కృతిలో మనం స్టార్ట్ చేయలేదు. మన వేదాల సారమే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇది మన వేదాల సారం, మన వేదాలే చెప్పే. సాక్షాత్తు రాముడు, కృష్ణుడైనా కూడా అమ్మ మాటకి వాళ్ళు పిల్లలే ఎప్పటికీ. అంటే అమ్మ మాటకే వాళ్ళు, అమ్మ మాట విని రామయ్య అడవులకు వెళ్ళాడండి. అవును, అమ్మ కోసం మళ్ళీ జన్మెత్తాడండి. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అమ్మ కోరిక తీర్దాన్ని మళ్ళీ జన్మెత్తాడు ఆయన. అంటే అమ్మకిచ్చే స్థానం మనం చెప్పుకుంటున్న మన దేవీ దేవతలు కూడా అమ్మకు అంత స్థానం ఇచ్చారు, మహిళకు అంత స్థానం ఇచ్చారు. కాబట్టి మీరు ఇతిహాసాలు, అందుకే ఇతిహాసాలు చదివితే కూడా అంత స్థానం ఉంది. అండ్ మరీ ముఖ్యంగా స్ట్రాంగ్ ఉమెన్ని కూడా మన ఇతిహాసాల్లో చూస్తాం. సీతమ్మని చూడండి, ద్రౌపదిని చూడండి, వాళ్ళు స్ట్రాంగ్ ఉమెన్ కాదా? అనేక సందర్భాల్లో దే హ్యావ్ ఎగ్జిస్టెడ్, దే హ్యావ్ షోడ్ నాకు నచ్చింది ఇది, నాకు ఇంతవరకు సహనం ఉంది, దాని తర్వాత నా డెసిషన్స్. అలాగే మీరు ఇంత శక్తివంతమైన ఈ అమ్మలను మనం ఇంకెక్కడైనా చూపించగలుగుతామా? లేదండి. ఇంకా ఎటువంటి స్క్రిప్చర్స్లో, ఎటువంటి ఆచరణలోనూ మనం చూపించలేదు. కేవలం వీళ్ళిద్దరే కాదు, అనేక మంది ఇప్పుడు లోపముద్ర, గార్గి ఇలాంటి వాళ్ళు ప్రీవేదిక్ టైమ్స్లో ఉన్నారు, వేదిక్ టైమ్స్ నుంచి ఉన్నారు. నేను చెప్పే చాలా నామమాత్రానికే. దాని తర్వాత స్ట్రాంగ్ ఉమెన్ మనం చెప్పడానికి వందలు కాదు, వేల కాదు, లక్షల సంఖ్యలో మన దేశంలో ఉన్నారు. మీకు నాకు తెలియకపోతే లేనట్టు కాదు. ఆ చరిత్రను పూర్తిగా కనుమరుగు చేసే ప్రయత్నం బ్రిటిష్ వాడు చేశాడు. అవును, ఇప్పుడు మన హిస్టరీ బుక్స్ లో కూడా కనిపిస్తుంది. నోబడీ డిస్కసెస్ అబౌట్ ద వుమెన్ హూ హ్యావ్ అచీవ్డ్. ఎన్నిట్లో ఉన్నారు. అదే అంటున్నాను, మీకు నాకు తెలియకపోతే లేదు అన్నట్టు కాదుగా. ఈ రోజు అన్ని వెలిక్కి తీయబడుతున్నాయి, అన్ని బయటకు వస్తున్నాయి. రానున్న తరాలు నిజంగా వాళ్ళందరికీ తెలిసే ఒక అద్భుతమైన క్షణాలు మనకి కనబడతాయి, తొందరలోనే ఉన్నాయి ఇవన్నీ. సో నేనేమంటానంటే, ఎందుకు ఇంత చెప్పాల్సి వస్తుంది మన చరిత్ర మీద, మన మహిళల మీద, మనకున్న గౌరవం, మన సంస్కృతిలో? అంటే మన సంస్కృతిలో అంత గొప్ప స్థానం ఆడపిల్లకి ఇచ్చారు. లక్ష్మి అంటారు. అది ప్రతి తల్లి తెలుసుకొని తన ఆడపిల్లకే చెప్పాలి, తన అబ్బాయికే చెప్పాలి. ఇప్పుడు మనం ఇలా మాట్లాడుతుంటామా, కొంతమంది అంటారు, కొంతమంది ఎవరైతే వ్యతిరేకిస్తారో ఈ ధర్మాన్ని, అయ్యో తప్పకుండా ఈ మహిళకి ఇది ఉంది, ఈ ఆడపిల్లకి ఇలా ఉంది, ఆడపిల్ల ఎలా చేస్తున్నారు. నేనేమంటానంటే మైండ్ సెట్ అండి. అవన్నీ చేస్తుంటే, నిజంగానే ఆడపిల్లల్ని, ఆడవాళ్ళని అంత ఇది చేస్తుంటే, ఈరోజు భారతదేశంలో మీరు నేను కూర్చొని ఈరోజు ఇంత అద్భుతంగా, ఇంత ధైర్యంగా, ఇంత మన వాక్ స్వాతంత్రత మనం మాట్లాడే వాళ్ళమా చెప్పండి? మిగతా దేశాల్లో అన్ని ఎంత ఉందండి. కొన్ని దేశాల్లో అసలు లేదు. సో నేనేమంటానంటే,
ఇది ఉంది అంటే అంతటి గొప్ప దేశంలో మనం పుట్టాం. మనం ఏంటంటే ఈరోజు మనం ఇందాక మీరు అన్నట్టుగా మనకి మన చరిత్ర మీద అవగాహన లేదు, మన సంస్కృతి మీద అవగాహన లేదు. అలా లేనప్పుడు మీ ఆడపిల్లలు ఎలా పెరుగుతారు, మీ మగపిల్లలు ఎలా పెరుగుతారు? అండ్ ఇప్పటికీ ఇలాగే ఉంటుంది. మనకి మన ధర్మం మీద నుంచునే గట్స్ కూడా లేవు మేడం, అన్ఫార్చునేట్లీ. ఇప్పుడు నేను నమ్మినది ఇది, నా ధర్మం ఇది, అట్లీస్ట్ మన ధర్మంలో ఉన్న వాళ్ళకైతే చాలా మటుకు లేవు. ఎవరో ఉన్న ఇద్దరినో ముగ్గురునో ట్రోల్ చేసి ఈ రోజు మనము మన ధర్మము మన సంస్కృతి గురించి మన పిల్లలకి చెప్పకపోతే ఎన్నో అనర్థాలు జరుగుతూనే మనం చూస్తున్నాం. ఇంకా అనర్థాలు ఇంకా జరుగుతాయి. అట్ ది మోస్ట్ ఇప్పుడు ఆ ఆడపిల్ల కావచ్చు, మగపిల్లవాడు కావచ్చు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయిన తర్వాత ఏ లాభం చెప్పండి? నేను నా కళ్ళారా నాకు చాలా వరకు ఫోన్స్ వస్తూ ఉంటాయి, మా ఆడపిల్లలు అలా అయిపోయారండి అని. ఇక్కడ నేను ఒక ప్రశ్న వేస్తాను మ్యామ్, ఇట్లా మత మార్పిడి చేసుకున్న ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, ఇట్లా పరమతంలోకి వెళ్ళిన వాళ్ళని మీరు కౌన్సిలింగ్ చేసి కలిసే సందర్భాలు కూడా వచ్చి ఉంటాయి. ఒక్కసారి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? లవ్ జిహాద్ అని కూడా అంటారు. అంటే ఒకటండి, నేను ఒకటే అడుగుతాను, రిజిడిటీ. ఇప్పుడు ఇంత స్వాతంత్రం, స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం, నాకు నచ్చిన డెసిషన్ నేను అమలుపరచుకోవడం, ఇవన్నీ మనం ఇక్కడ చేస్తున్నాం. వేరే దగ్గర స్వాతంత్రం ఉందా? మీకు వాక్ స్వాతంత్రం ఉందా? మీకు నచ్చిన పనులు మీరు చేసే పరిస్థితి ఉందా? మీ జీవితాన్ని మీకు నచ్చినట్టుగా మీరు మలుచుకోగలుగుతున్నారా? అలా నచ్చిన బట్టలు వేసుకోగలుగుతారా? నాకు తెలియాలంది. నాకు నిజంగా ఈవెన్ ఐ వాంటెడ్ టు నో. నిజంగా మనకి ఇప్పుడు ఇది చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా అలాంటి సక్సెస్ స్టోరీస్ ఉంటే తప్పకుండా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున అలాంటి స్టోరీస్ ఏమన్నా ఉంటే వాళ్ళు బయటికి చెప్పాలి. ఇక్కడ ట్రాప్ అన్న వర్డ్ వాడతారు మ్యామ్. అంటే ఇట్లా రోజులలో, నెలలో అంత ఇదిగా ఎలా పడిపోతారు? ఇమోషనల్ ట్రాప్, ఇమోషనల్ డిపెండెన్సీ అంటాం. ఇమోషనల్ డిపెండెన్సీ అంటే ఏమవుతుందంటే ఎప్పుడైతే మనము సరే అనేక సందర్భాలలో అవతల వ్యక్తిని మనం నమ్మినప్పుడు వాళ్ళు చెప్పేది ఎలా ఉంటుందంటే, నువ్వు లేనిదే నా జీవితం ఇది, నువ్వు ఇది నాది, అసలు అంటే ఇంకా అసలు అవన్నీ కూడా ఒక రోజీ లైఫ్, ఒక రోజీ వర్డ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ మీరు చాలా మందిని వాళ్ళ పెళ్ళి తర్వాత అడగండి, ఎంతమంది ఇటువంటి నేపథ్యంలో, ఏమండి మామూలుగా ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు ఒకటే సందర్భంలో మనకి మన సంస్కృతి ఇవన్నీ అవగాహన ఉండలోనే కొంత ప్రాబ్లం అవుతూ ఉంటే దాంట్లోనే ఇమ్మడలేకపోతున్నారు ఈ తరం జనరేషన్. అవును, ఈ తరం వాళ్ళు పెళ్ళి వ్యవస్థ, కుటుంబం గౌరవము, నిలదొక్కుకోవడము, అడ్జస్ట్ అవ్వడము, ముందుకెళ్ళడము, సర్దుకుపోవడము, తెలుసుకోవడము, ఇటువంటివన్నీ కూడా చేయలేకపోతున్నారు. చిన్న వాటికే ఒక భావోద్వేదంతో ఈరోజు విడిపోయే పరిస్థితి వస్తుంది. ఇంకా చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఆ వ్యవస్థ మీద నమ్మకం లేకుండా పోయింది. ఆ నమ్మకం కలగాలంటే అలాంటి పరిస్థితుల్లో మనం వాళ్ళకి ట్రైన్ చేయలేకపోతున్నాం. ఇక్కడే కొంత ఇలాంటి రుగ్మతలు ఉంటే అసలు పూర్తిగా వేరు కదా. అంటే పూర్తిగా డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ ట్రెడిషన్, ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్, విధి విధానం. ఒక రోజు బాగుంటుంది, 4 రోజులు బాగుంటుంది, 6 నెలలు బాగుంటుంది, రోజుగా ఉంటుంది. ఒక్కసారి ఆ తెర నీ కళ్ళ మీద నుంచి తీసిన తర్వాత అదే ఆలోచించరా? శూన్యం. నేనేమంటానంటేనండి, మనం తెలుసుకోవాల్సింది ఒకటే, ఈరోజు మన కల్చర్లో, మన ధర్మంలో, మన సంస్కృతిలో ఉన్న గౌరవం మహిళకి ఇంకా మిగతా దగ్గర మీకు పెద్దగా కనపడదు. నాకు తెలిసి పాఠ్య పుస్తకాల స్థాయి నుంచి పిల్లలకి ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించడం, ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించడం చెప్పాలి మేడం. ఇంకొకటి, ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ కావచ్చు, వెనైసే అంతా ఒకటే అంటారు. ఓకే, అంతా ఒకటే అని అందరూ అనుకోవాలి. అందరూ ఎలా అనుకుంటున్నారు? మరి అందరూ అనుకోనప్పుడు అంతా ఒకటే ఎలా అవుతుంది అనేది నా క్వశ్చన్. నేను ఇందాక మీతో అనేక సందర్భాల్లో చెప్పా, మాతృదేవోభవాన్ని స్టార్ట్ చేసాం, అమ్మకి గౌరవిస్తాం, ఆడపిల్లకి గౌరవిస్తాం, ఆడపిల్ల పుట్టగానే లక్ష్మి అంటాం, ఇన్ని అంటాం, తర్వాత శక్తి స్వరూపిణి అంటాం, చదువుల తల్లి అయినా, ధనాన్నిచ్చే తల్లి అయినా, ఆ శక్తి స్వరూపిణి అయిన పార్వతి అమ్మైనా, అందరం కూడా మహిళకు అంత గొప్ప పాత్ర మన ధర్మాల్లో మనం చూస్తూ ఉన్నాం. మీరు ఇలాంటి సందర్భాలు మిగతా దగ్గర మహిళకి ఈ పాత్ర, మహిళని ఇలా కొలిచారు, మహిళని ఇలా పూజించారు, మహిళని ఇంత స్థానంలో ఇక్కడ పెట్టారు, మీరు విన్నారా ఎప్పుడైనా? వినలేదండి. ఇంకోటి, తల్లిదండ్రులు ఆమోదించని పెళ్ళి, క్షమించాలి,
నా దృష్టిలో అది పెళ్లి కింద పరిగణించదు. నా దృష్టి ఎందుకు అంటున్నానంటే ఒపీనియనేటివ్, తప్పే ఉందండి. అట్లీస్ట్ ధర్మం దృష్టిలో అది పెళ్లి కింద పరిగణింపబడదు. ఇక్కడ ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ రాలేదు, ఓకే. ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కూడా నాకు కనిపించట్లేదు మరి వీడియోలో. అంటే ఇప్పుడు ఆ అమ్మాయినో ఆ అబ్బాయినని కాకపోయినా ఈ వ్యవస్థలో ఎలా అయిపోయిందంటేనంటే, నేను మళ్ళీ మీకు చెప్తుంది ఏంటంటే, కేవలం ఒక ఇమోషనల్ దీంట్లోనే డెసిషన్స్ ఉంటాయి. ప్రాబ్లం అంతా ఎప్పుడు వస్తుందంటే తర్వాత మరి నుంచోబెట్టి పెళ్లి చేసిన వాళ్ళు తర్వాత చూసుకుంటారా మేడం? నేను ఒకటే ప్రశ్న, ప్రేమ అని చెప్తున్న ఈ తరం వాళ్ళు ఇప్పుడు పెళ్ళి ప్రేమ ఓకే, పెళ్లి చేసుకోవడం సంతోషం, చాలా సంతోషం. ఇది కనీసం ఒక 20 ఏళ్ళు మేము కలిసి ఉంటాం, 30 ఏళ్ళు కలిసి ఉంటాం, 50 ఏళ్ళు కలిసి ఉంటాం అని గ్యారంటీ ఇస్తారా? లేదు. వాళ్ళు అప్పుడే పెళ్లి చేసుకోవాలి. అంతటి ప్రాపర్ అవగాహన ఉండాలి పెళ్లి మీద, అంతటి గట్టి కమిట్మెంట్ ఉండాలి పెళ్లి మీద. పెళ్లి అంటే ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక కమిట్మెంట్, ఒక సిన్సియర్ అప్రోచ్, అది లైఫ్ లాంగ్ అప్రోచ్, అది లైఫ్ టైం అప్రోచ్. అది మీరు ప్రేమ వివాహాల గురించి మాట్లాడతారు కాబట్టి నేను ప్రేమ వివాహం గురించే మాట్లాడుతున్నా. ప్రేమ వివాహంలో ఇద్దరి పట్ల ఒకళ్ళ పట్ల కొంత మనం ప్రేమించుకున్నాం, వారి పట్ల అవగాహన ఉండాలి. అవగాహన ఉంటేనే కదా ప్రేమించేది. వారేంటో తెలుసుకున్నప్పుడే కదా ఇష్టాలు తెలుస్తాయి, వాళ్ళు ఏంటి అనేది. ఈరోజు ప్రేమించడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, కానీ ప్రేమించిన ప్రతి ఒక్కరు కూడా నేను ఈరోజు నా షష్టి పూర్తి వరకు నేను కలిసి ఉంటానని వాగ్దానం చేసుకోండి. షష్టి పూర్తి వరకు వీళ్ళు ఉంటారో లేదో తెలియదు మేడం, కలిసి ఉంటారో పక్కన పెట్టండి. నేను అదే అంటున్నాను, ఆ స్థాయి అంత తీవ్రంగా ప్రేమ ఉంటేనే ఇద్దరి పట్ల ఒకరికొకరికి మీకు అంత తీవ్ర ప్రేమ ఉంటేనే పెళ్లి చేసుకోండి. అప్పుడే ప్రేమనండి. అప్పుడే మీరు మీ తల్లిదండ్రుల్ని మీరు ఇచ్చేసినా కూడా అప్పుడు అనుకుంటారు మీ తల్లిదండ్రులు, ఓహో కనీసం మమ్మల్ని అలా అన్నా వీళ్ళు ఇన్ని సంవత్సరాలు చక్కగా సుఖంగా సంతోషంగా ఉంటారని. ఏదో ఎప్పుడో ఒకసారి మీ తల్లిదండ్రులైనా తప్పకుండా మీ దారికి వస్తారేమో. నేనేమంటానంటే అలాంటి నిర్ణయం, అంత స్ట్రాంగ్ నిర్ణయం ఉంటేనే పెళ్లి చేసుకోండి. లేదంటే ఎందుకు? మీ అమ్మా నాన్నల్ని ఇందాకే అన్నాను, వాళ్ళ వ్యక్తిగత త్యాగాలు చేసుకుంటూ మిమ్మల్ని ఈరోజు మీ వ్యక్తిగత స్వేచ్ఛ కోసం వారి వ్యక్తిగత త్యాగాలను మీరు మర్చిపోతున్నారు. అంతే. ఈరోజు నేను అదే అడుగుతున్నాను. నేనేమంటానంటే అంటిల్ అండ్ అన్లెస్ గివ్ ఎ కమిట్మెంట్. ఎస్, ఏవైనా ఐ వర్క్ ఫర్ మై మ్యారేజ్. నేను నా రిలేషన్ కోసం, నా మ్యారేజ్ కోసం అవకతవకలైనా, ఒడిదుడుకులు వచ్చినా, కష్ట నష్టాలు వచ్చినా, అపార్థాలు వచ్చినా తొలగించుకొని ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్తో, చక్కటి అవగాహనతో, ఒకరి కోసం ఒకరు తప్పిస్తూ, ప్రేమిస్తూ, గౌరవంతో, మర్యాదతో, తప్పకుండా కూడా ఆ నిబద్ధతతో ఒకళ్ళ కోసం ఒకళ్ళం ఉంటాము, మేము మా చివరి శ్వాస వరకు ఇద్దరం కోసం మేము ఉంటాం, ఒకరి కోసం ఒకరు ఉంటాం అంటేనే మీరు తప్పకుండా ఆ నిర్ణయం తీసుకోండి. లేదంటే ఎందుకు వదిలేసేయండి అంతే. సో అండ్ ఇంకొకటి, ఇది మామూలుగా అవగాహన ఉండి మనకి ఒక కల్చరల్ డిఫరెన్సెస్ లేకుండా ఉంటేనే మనం సుసాధ్యంగా కొంతవరకు ఉంటుంది. మరి టోటల్గా కల్చరల్ డిఫరెన్సెస్ ఉన్నాయి, ఐడియాలజికల్ డిఫరెన్సెస్. మీరు పూజ దగ్గర నుంచి మీరు పూజ చేస్తారు, నేను పూజ చేయను. మీ థాట్ ప్రాసెస్, మీరు చిన్నప్పటి నుంచి ఒకలాగా పెరుగుతారు, నేను ఒకలాగా పెరుగుతాను. అయ్యో, రెండు సేమ్ ధర్మం, సేమ్ కాస్ట్లో ఉన్న రెండు ఫ్యామిలీస్ని చేసుకుంటేనే ఎన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. మరి ఇంత ఐడియాలజికల్ డిఫరెన్సెస్, కల్చరల్ డిఫరెన్సెస్, ఇన్ని డిఫరెన్సెస్ని మనం ఇమ్మడగలుగుతామా? నేను ఇందాక అన్నట్టుగా ప్రేమించడం తప్పు కాదు, కానీ నా చివరి శ్వాస వరకు ఒకరి కోసం ఒకరు అన్నిటిని తట్టుకొని నిలబడగలుగుతామా? ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. అలా నిలబడ్డ వాళ్ళు, ఇటువంటి వివాహాలలో నిలబడిన వాళ్ళు చాలా తక్కువ, అరుదు. 100లో కనీసం 3-2 కూడా ఉండవు. అరుదు. అస్సలు లేవా అంటే అని అనను, కానీ చాలా తక్కువ. చెప్పారు కదా మీరు ఇప్పుడే. సో లెట్ us బి వెరీ ప్రాక్టికల్. అండ్ టుడే నాకు తెలిసి అండి, ప్రేమ కళ్ళని మూసేస్తే జీవితం అంధకారం అయిపోతుంది. ప్రేమ కళ్ళని మూసేస్తే, ప్రేమ కళ్ళని మూయకూడదు. సో ఈ రోజు జరుగుతుంది అదే. కొన్ని పరిణామాలు వారం 15 రోజుల క్రితం కూడా తను అమ్మాయి మాట్లాడినప్పుడు, నేను నా ఫస్ట్ శాలరీ తోటి విలేజ్ని దత్తత తీసుకుంటా, ఆడపిల్లలు చదివిస్తా. మరి నిన్ను నమ్ముకున్న వాళ్ళ పట్ల నీ బాధ్యత ఏమైంది? తల్లిదండ్రుల పట్ల లేదు, వీళ్ళ పట్ల లేదు. ఆల్ ఆఫ్ అ సడన్ ఎక్కడికి వెళ్ళాం, గ్రాఫ్ ఇలా సెన్సెక్స్ పడిపోయినట్టు ఇట్లా పడిపోతుంది, మళ్ళీ లేస్తుంది. ఏమిటిది? వాట్ ఈస్ దిస్ లైఫ్? ఇప్పుడు ప్రతి ఒక్కరికి, నాకు తెలిసి ఆ అమ్మాయికి కూడా వెన్ షీ స్టార్టెడ్ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి, కొన్ని స్వప్నాలు ఉంటాయి. తర్వాత స్వప్నాలే కాదు, బేసిక్ సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి ఉంటాయి ప్రతి అమ్మాయికి కూడా. నాకు కొన్ని కళలు ఉన్నాయి, నేను ఇలా ఉండాలి, నేను ఇలా స్థిరపడాలి,
ఇటువంటివన్నీ ఈరోజు కోల్పోయినట్టే కదా. అంతే, వద్దట పైగా ఇవన్నీ ఏమొద్దు, అమ్మాయికి ప్రేమే కావాలట చెప్తోంది. సో ఇటువంటివన్నీ కూడా పోయి ఈరోజు చాలామంది అమ్మాయిలు వాళ్ళ వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నారు. బై ద టైమ్ దే ఆర్ రియలైజింగ్ వాళ్ళు ఏం కోల్పోయారు అనే దాన్ని తిరిగి చూసేసరికి సర్వస్వం కోల్పోతున్నారు. అంతే, అంటే ఇంకంత ఇట్స్ టూ లేట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇటువంటి పరిణామాల్లో కూడా మళ్ళీ కుటుంబ నేపథ్యంలో చాలా తక్కువ మళ్ళీ కుటుంబాలు కూడా ఆదరిస్తాయండి. సో ఎప్పుడైతే ఆడపిల్లలకి ఆ కుటుంబ నేపథ్యం నుంచి అంటే ఒక ఫ్యామిలియల్ సపోర్ట్ దొరకదో, తద్వారా ఏమవుతుందో చెప్పమంటారా, ఒక యాంగ్జైటీ, ఒక డిప్రెషన్, వీళ్ళలో ఉన్న మానసిక రుగ్మతలు, ఆ స్ట్రెస్ లెవెల్స్ ఎంతవరకు పెరుగుతాయి చెప్పండి. దినదిన నరకం చూడరా వీళ్ళు చూస్తారు. ఎందుకు వీళ్ళకి ఒక అవగాహన లేకుండా పెరుగుతున్నారు, ఎందుకు ఒక బేసిక్ అంచనా లేకుండా పెరుగుతున్నారు. ఈ రోజు ఒక టెంపరీ ఎంజాయ్మెంట్ కోసమే చూస్తున్నారు. ఏదైనా అంతే, ఈరోజు తాత్కాలికంగా కనపడుతున్న సుఖాన్ని చూస్తున్నారు, సంతోషాన్ని చూస్తున్నారు, రంగుల ప్రపంచాన్ని చూస్తున్నారు. ఈరోజు సుఖ సంతోషాలు ఆనందాలు అంటే ఇవే అనుకుంటున్నారు. ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతుంది అది నీటి మీద బుడగలాగా అని తెలుసుకోలేకపోతున్నారు. ఒక నీటి మీద బుడగ చూసేసి దాన్ని మనం కాసేపు చూస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు తాత్కాలికమైన సుఖ సంతోషాలను ఆనందాలను చూస్తూ అవి నీటి మీద బుడగ అని తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకునే లోపల అన్నీ అయిపోతున్నాయి. హుషారు అని మొత్తం టైటిల్ చెప్పడం ఎందుకు కానీ ఒక టీనేజ్ లవ్ స్టోరీ ట్రైలర్ రిలీజ్ అయింది మేడం. సినిమాల ప్రభావం అంటారు కదా, సో మంచికైనా చెడుగైనా ఇంత ఉంటుంది. మరి అదే కేరళ స్టోరీస్ 1 and 2 రిలీజ్ అయింది. అది చూసి అమ్మో ఇది కూడా ట్రాప్ ఏమో అని ముందు జాగ్రత్తగా ఆలోచించి సావరెవరు. కానీ ఇప్పుడు ఇలా నేను చెప్పిన ఒక టైటిల్ తోటి ఒక ట్రైలర్ రిలీజ్ అయింది. కరెక్ట్గా ఈ బోర్డ్ ఎగ్జామ్స్ ఒక 2-3 వీక్స్ ముందు పాట ట్రైలర్ రిలీజ్ అయింది. తండ్రి పాప పెద్దదైనప్పుడు ఎమోషనల్ అయ్యే పాటను తర్వాత ఎప్పుడో రిలీజ్ చేశారు. ఫస్ట్ ఆ ట్రైలర్లో మీకు ఏది అబ్జెక్షనబుల్గా కనపడకపోవచ్చు, కానీ ఎంత డీవియేటింగ్గా ఉందంటే ఆ ట్రైలరు, అది చూసిన పిల్లలు ఎలా చదువుకొని ఏం బాగుపడతారు. వాళ్ళు చూసిన వాళ్ళు కూడా కన్వీనియంట్గా ఒక రిలేషన్షిప్లో, ఒక ఫిజికల్ రిలేషన్షిప్లో, ఒక సెక్షువల్ ప్లెజర్లో ఎలా కన్వీనియంట్గా మనం ఉండొచ్చు, పేరెంట్స్ కళ్ళు కప్పి అనేదే నేర్చుకుంటారు. వై డూ సెన్సర్ బోర్డ్స్ అప్రూవ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్? ముందుగా అసలు అలాంటి నీచమైన ఆలోచనతో ఇలాంటి కొన్ని సినిమాలు తీయాలి అనుకునే కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు చూసారా, వాళ్ళని అనాలి. అంటే సభ్య సమాజంలో ఒకటండి, మనము మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడుని ఇలాగా వ్యాప్తి చెందించడం అనేది కరెక్ట్ కాదు. అందుకే ప్రబుద్ధులు అంటున్నాను కొంతమంది. ఎందుకంటే సినిమా అనేది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్. ఎంతోమందిని చక్కటి వాళ్ళ ఆలోచనలను రేకెత్తిస్తుంది, వాళ్ళ ఆలోచనల నూతన అంటే వాళ్ళని ఒక చక్కటి అంశాల మీద ప్రేరేపించి వాళ్ళని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే ఇటువంటి రంగం నుంచి ఉన్న వాళ్ళు చేయాలి. కానీ అలాంటి మాధ్యమాన్ని ఇప్పటికే చాలా వరకు తగలడిపోతుంది. ఇప్పుడున్న జనరేషన్ మాట వినటం లేదు, అమ్మా నాన్నలను ఎదిరిస్తున్నారు. చాలా బాధాకరం కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాట్లాడుతున్న తీరు వాళ్ళ పేరెంట్స్ మీద. ఒకప్పుడండి అమ్మా నాన్న చెప్తే కళ్ళు కూడా ఇలా తల దించుకొని ఉండే పిల్లలు ఈరోజు అమ్మా నాన్నని విపరీతమైన ధోరణిలో మాట్లాడుతున్నారు, కన్వీనియంట్గా ఎదురుస్తున్నారు మ్యామ్. అండ్ చాలామంది అమ్మా నాన్న కూడా భార్యకి భర్తకి భార్య మీద కోపతాపాలు ఉన్నాయనుకోండి, పిల్లల మధ్యలో పావులాగా వాడుకొని ఇది నా సైడు వాడు నా సైడ్ అని మాట్లాడుకుంటున్నారు. ఇట్లాంటి ఐడియాలజీకి దిగజారిపోతున్న ఈ తరుణంలో హ్యూమన్ వాల్యూస్ని పెంచే కథలు రావాలి. కానీ ఇట్లా కథల్లో యాక్ట్ చేసినటువంటి పిల్లలు కూడా చిన్న పిల్లలే కదా మేడం. వాళ్ళ పేరెంట్స్ కూడా ఎవ్వడూ దొరక్కపోతే ఆ కథకి వాడు సచ్చినట్టు తీయకుండా ఉంటారు కదా. అవును, పేరెంట్స్ కూడా ఎందుకు పంపించడు, ఏం ఉద్ధరిస్తారు వాళ్ళు హీరోయిన్స్ ఇట్లాంటి కథల్లో. నాకు తెలిసి ఎవరైనా కూడా అంటే ఇప్పుడు వీళ్ళకి ఏదో ఒకటి మనకు కనపడాలి, తెర మీద మనకు కనపడాలి, ఏదైతే ఏంటి అనే ఒక ఆలోచన. కానీ మనం చేసే ప్రతి పనులు కూడా నేను అదే అంటున్నాను, మనం చెడుని పెంచే పనులు మనం చేయకుండా ఉంటే చాలా మంచిది. మంచి చేయకపోయినా పర్వాలేదు. కాబట్టి సినిమాని ఒక అద్భుతమైన మాధ్యమాన్ని చాలా వరకు కూడా అవి జరుగుతున్నాయి కాబట్టి మేము చూపిస్తున్నాం అంటారు. వద్దు, చూపించద్దు, మీరు చూపించక్కర్లేదు. జరుగుతూ ఉంటే నిజంగానే మీకు క్రియేటివిటీ ఉంటే ఎలా ఖండించచ్చో తీయండి సినిమా, వి విల్ సెల్యూట్. కానీ జరుగుతున్నాయి కాబట్టి చూపిస్తున్నాం అన్న దాన్ని దయచేసి ఎవ్వరూ ఇది అప్రూవల్ గా అది చాలా దౌర్భాగ్యం. అలా చేయడం అనేది దౌర్భాగ్యం. ఎందుకంటేనండి ఇప్పుడు మన పిల్లల మన కళ్ళ ముందు అలాంటి పనులు చేస్తే మనం తట్టుకోగలుగుతాము ఏంటండి? ఇట్స్ అ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. అంటే నీదే నా వ్యక్తిగత జీవితం 18 ఏళ్ళు బోడి, ఆ 18 ఏళ్లలో మొత్తం అన్నీ కూడా లెట్గో చేసుకొని వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ అవర్ ప్రైమ్ 12 to 15 years ఆన్ చిల్డ్రన్. ఆ తర్వాత
ముందు పని చేసేంత ఓపిక ఉండదు, తర్వాత కెరియర్ రీస్టార్ట్ చేయలేం, అగమ్య గోచరం మీరవుతారో లేదో తెలీదు, మిమ్మల్ని కన్న పాపానికో పుణ్యానికో పేరెంట్స్ అవుతున్నారు. అవును, వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఇటువంటి ప్రక్రియల వల్ల అనేక మానసిక శారీరక రుగ్మతల వైపు నెట్టబడుతున్నాం. ఇది కుటుంబాలకి మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు, దేశానికి అంతకంటే మంచిది కాదు. కాబట్టి నేను మన ఈ యొక్క చర్చలో నేను చెప్పేది ఒకటే, కుటుంబ క్షేత్రం బలపడాలి. అమ్మా నాన్న ఎంత బిజీగా ఉన్నా, ఎంత పని ఒత్తిడిలో ఉన్నా, మీ పిల్లలకి ఇవ్వాల్సిన ఆ టైం వాళ్ళకి ఇవ్వండి. అంతే. వాళ్ళకి మొదటి గురువులు మీరే, వాళ్ళకి ఆదర్శం మీరే, వారికి టార్చ్ బేరర్స్ మీరే, వాళ్ళకి రోల్ మోడల్స్ మీరే. కాబట్టి మీరు ఎలా ఉంటున్నారో, మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో, మీరు ఏం చేస్తున్నారో, మీరు ఏం చెప్తున్నారో తప్పకుండా మీ పిల్లలు ఆచరిస్తారు. వాళ్ళు దాన్ని చూస్తారు, నేర్చుకుంటారు. సమాజంలో అనేక రుగ్మతలు ఉన్నప్పుడు మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నేనేమంటానంటే, ఒక హంసకి పాలు నీళ్ళు ఇస్తే ఎలాగైతే పాలుని గ్రహిస్తుందో, సమాజంలో సభ్య సమాజంలో అనేక రుగ్మతలు ఉన్నప్పటికీ కూడా మన పెంపకం బలమైన పెంపకం అయితే, మన మైండ్ కండిషనింగ్ మన పిల్లల పట్ల మనం ప్రాపర్గా చేయగలిగితే ఖచ్చితంగా మన పిల్లలు సంస్కారవంతంగా, మన సంస్కృతి పట్ల గౌరవంతో, మన ధర్మం పట్ల గౌరవంతో, మన దేశం పట్ల గౌరవంతో, మన జాతి పట్ల గౌరవంతో, తల్లి తండ్రిని ఎలా గౌరవించాలో, రేపొద్దున వైవాహిక వ్యవస్థని ఎలా గౌరవించాలి, భార్య భర్తను ఎలా గౌరవించాలి, భర్త భార్యను ఎలా గౌరవించాలి, అత్తమామలు ఎలా చూసుకోవాలి, కుటుంబ క్షేత్రాన్ని ఎంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాలి, తన సంతతిని ఎంత భావితరాలకు ఆదర్శంగా, ఆదర్శప్రాయంగా, ఒక వీర మాత అయిన జీజాబాయి ఎట్లాగైతే తన శివాజీ మహారాజుని పెంచిందో, పెద్ద చేసిందో, దేశం పట్ల జాతి గర్వించే బిడ్డగా ఇన్ని సెంచరీస్ అయిపోయిందా, ఇన్ని శతాబ్దాలు అయినా కూడా ఈరోజు శివాజీ మహారాజు గురించి మనం చెప్పుకుంటున్నామంటే ఆయన కన్నతల్లి ఎంత వీరమాత అని మనం చెప్పుకుంటున్నాం. అలాగే ఎంతమంది వీర వనితలు, వీరులు పుట్టిన ఈ దేశంలో వాళ్ళు మన పూర్వీకులు. మనం తెలుసుకుంటోంది ఏంటి, వారు ఆ రోజు జాతి కోసం, ధర్మం కోసం, దేశం కోసం వాళ్ళు అంత అద్భుతంగా వాళ్ళ జీవితాన్ని ఆదర్శవంతంగా ఈ రోజు గురించి కూడా మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నామంటే, అలాంటి మన వారసత్వాన్ని మనం గుర్తు చేసుకుంటే మన పిల్లలు, మనము తప్పు చేయం, మన జాతిని కాపాడుకుంటాం. మన జాతిని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత మనందరికీ ఉంది. ఇదేదో ఈ రోజు ఇక్కడ ఏదో జరిగిపోతోందని ఈ రోజు మనం మాట్లాడుకుంటాం, సోషల్ మీడియాలో ట్రోలింగ్ వస్తుంది, లేకపోతే ఒక మీడియాలో వస్తుంది, అయిపోయింది, చర్చ అయిపోతుంది, ఒక రోజు ముచ్చట అయిపోతుంది, మళ్ళీ ఇంకో కథ వింటూ ఉంటాం. ఈ కథలా మనం వినాల్సింది. వీర గాథలు రేపున్న తరం, వచ్చే తరము, ఈ తరం వాళ్ళు ఏం చేశారని వీరగాథలు వినాలి. మనం ఏం చేస్తున్నాం దేశం కోసం, మన ధర్మం కోసం ఏం చేస్తున్నాం, మన జాతిని పటిష్టంగా ఉంచే ప్రయత్నం మనం ఏం చేస్తున్నాం అని రానున్న తరాలు మన గురించి చక్కగా చెప్పుకుంటామా? లేకపోతే ఇగో చూడండి, ఇప్పుడు అమ్మాయిలు ఇలా పారిపోయారట, ఆ అబ్బాయి ఇలా చేసేసారట, ధర్మాన్ని విచ్ఛిన్నం చేశారంట, ఇంత దరిద్రమైన ఇలా జరుగుతోంది ఈ రోజుల్లో అని చెప్పుకోవాలా? మన పూర్వీకులు ధర్మాన్ని ఎలా నిలబెట్టారు, ప్రాణత్యాగానికి కూడా వెనకాడలేదు, వీరోచితంగా పోరాటం చేశారు, ధర్మం కోసం, తన జాతిని నిలబెట్టుకోవడం కోసం, తన ధర్మాన్ని, సంస్కృతిని నిలబెట్టుకోవడం కోసం ఆడపిల్లలు ఎలా వీరోచితంగా పోరాటం చేశారు, అబ్బాయిలు ఎలా ఉన్నారు, అది కదా మన చరిత్ర. ఈ రోజు రానున్న తరాలు మన గురించి ఏం చెప్పుకోవాలి? ఇటువంటి నేపథ్యంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఇదే. ఈరోజు ఈ సంఘటన అవుతుంది. ఎందుకు ఈ అమ్మాయి గురించి మనం మాట్లాడుతున్నామంటే, మీరు ప్రస్తావించారు కాబట్టి, ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉంది కాబట్టి అనేక మంది అమ్మాయిలు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అబ్బా తనే చేసుకోగలేంది, నేను చేసుకుంటే ఏమవుతుందని పరిమాణంలో ఎత్తుక్కొని చేసేంతటి మంచి మెంటాలిటీ ఈ తరం అమ్మాయిలకి ఉంది. ఇది చెప్పటానికి సాటి స్త్రీగా నేను చాలా చాలా శోకిస్తున్నానని చెప్పాలి. కాబట్టి ఇలాంటివి ఆగిపోవాలి అంటే నేను అదే అంటున్నాను. రానున్న తరానికి మనం ఏం చెప్పబోతున్నామంటే, నాకు తెలిసి ఇప్పుడు వెతికినా కూడా నాకు అంతంత మాత్రాన కూడా ఏ సంఘటనలో నాకు కనిపించటం లేదు. ఇది నిజంగా దురదృష్టకరం. అందుకే అంటాను, ఎప్పుడైతే మనకి అవగాహన ఉంటుందో మన చరిత్ర పట్ల, మన సంస్కృతి పట్ల, మన ధర్మం పట్ల మనకు అవగాహన ఉంటే మన పిల్లలు కూడా అలాగా తయారవుతారు. ఎందుకంటే మనం ఎందుకు చేయలేకపోతున్నాం? పక్కన చూడండి ఏం జరుగుతోందో, చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ఏదైనా ఒక విషయం ఏదో ఒక దేశంలో ఏదైనా జరిగితే ఇక్కడ అందరూ స్పందిస్తున్నారు. మీకు అర్థమవుతుందని నేను ఏం చెప్తున్నాను? ఏదో దేశంలో ఏదో జరిగితే, ఏదో దేశంలో ఎవరికో ప్రాణం పోతే ఇక్కడ స్పందిస్తున్నారు. నేను ఎందుకంటున్నానంటే, మనం మామూలుగా కూడా ఎవరైనా మామూలుగా ఏదైనా నష్టం జరిగితే అయ్యో పాపం అనుకోవచ్చు, కానీ స్పందన, మరి ఈ దేశంలో ఉన్న మన వాళ్ళు ఎందుకు స్పందించలేకపోతున్నారు? సంస్కృతి విచ్ఛిన్నం అయిపోతుంది, ధర్మం విచ్ఛిన్నం అయిపోతుంది, దాడి జరుగుతోంది, ఎందుకు స్పందించలేకపోతున్నారు? స్పందన అంటే ఏంటి చెప్పమంటారా?
ఈరోజు అవగాహన తెచ్చుకోవడం, మనం ఆచరించడం, మనం ఆచరించేది మన పిల్లల చేత ఆచరింపజేసే విధంగా అడుగులు వేయించడమే మనం చేయాల్సింది. అదే, ఇంకేమి చేయక్కర్లేదు, పెద్ద పెద్దవి ఏం చేయక్కర్లేదు. అవును, ఇదే మ్యామ్ ఒక్క టిప్ మీరు మాట్లాడుతుంటే నాకు అంటే ఈ డిస్కషన్ వల్ల మనకి ఇది ఒకటి, యూట్యూబ్ అందరూ చూస్తారు పిల్లలని చెప్పి తల్లిదండ్రులు వాపోతారు కదా, చూడనివ్వండి. అదే యూట్యూబ్లో మీరు చెప్పిన శివాజీ మహారాజ్ గాథ ఉంది, ఎందరో మంది వీర వనితలకు సంబంధించిన చరిత్రలు ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి. అవి చూడరు, కూర్చోబెట్టి చూపించండి, మీరు చూడండి ఫస్ట్. పేరెంట్స్ కి అభ్యర్థన ఇది, అర్థిస్తున్నామని చెప్పొచ్చు. తల్లి అయితేనేమి, తండ్రి అయితేనేమి, ఇంట్లో ఉన్న నానమ్మలు, అమ్మమ్మలు, తాతలు అయితేనేమి, హెల్పర్స్, మేడ్స్ దగ్గర వదిలిపెడితే వాళ్ళైతేనేమి, ముందు అలవాటు కాదు. సరే, నువ్వు ఒక అరగంట నీకు నచ్చిన కార్టూన్ చూడు, ఒక 5 నిమిషాలు ఈ స్టోరీ చూడు, నువ్వు ఇది చూస్తే నేను అది పెడతా. అట్లా మెల్లగా డివైడ్ చేసుకుంటూ మనకున్న సోషల్ మీడియా తోటే, మనకున్న టెక్నాలజీ తోటే మన ధర్మం పైన మనం అవగాహన ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మన ధర్మంలో ఎప్పుడు కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంది. కాలానికి తగినట్టుగా కూడా అది మారుతూనే వస్తుంది. సనాతనం, నిత్య నూతనం, అది మారుతూనే ఉంది, అది అడాప్ట్ చేసుకుంటూనే ఉంది. ఎక్కడ ఇది నువ్వు చేస్తే ఇది అయిపోతావు అని చెప్పలేదు. కాకపోతే ఒకటే చెప్పింది, ఏదున్నా కూడా మంచిని పెంచు, మంచిని తీసుకెళ్ళు. అది ఎన్ని విధాలా, ఎన్ని రకాలుగా నువ్వు తీసుకెళ్తావు తీసుకెళ్ళు అని. రిజిడిటీ చూసామా ఇప్పటి వరకు మనం ఎప్పుడూ చూడలేదు. ఇది జరగకపోతే, నువ్వు ఇలా చేయకపోతే. కానీ అసలు మిగతా దగ్గర ఆప్షన్సే లేవు కదా, మీరు ఇలాగే ఉండాలి, మీరు ఇలానే ఉండాలి. నాకు తెలిసి ఈరోజు మనం కూడా మన ధర్మంలో మన పిల్లలు ఇలాగే ఉండాలి. ఎస్, మనం ఈరోజు ఏమని అనొచ్చు, మీరు అంత అడమెంట్ స్ట్రిక్ట్గా ఉన్నారంటే కూడా ఐ థింక్ ఇట్ ఈస్ నౌ ద టైం చెప్పాల్సిన. ఇట్స్ ఎ టైమ్ టు స్టార్ట్ థింకింగ్ బ్యాక్, టు బికమ్ నారో ఇన్ అ గుడ్ వే, టు ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ, యువర్ చిల్డ్రన్, యువర్ రిలేషన్షిప్స్ అండ్ ఎవ్రీథింగ్. సంకుచితంగా ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. మన కర్మ కొద్దీ మనమే తెచ్చుకున్నాం, ఇష్టం వచ్చినట్లు ఆలోచించి. ఈరోజు మన అమ్మాయిలు భావోద్వేగంతో కాదు, అవగాహనతో పెరగాల్సిన అవసరం ఉంది. ఇందాక మీతో నేను చెప్పిన అనేక అంశాలు అవన్నీ కూడా అవగాహనలో భాగంగానే. సంస్కృతి, ధర్మం పట్ల ఎప్పుడైతే అవగాహన ఉంటుందో, మన ఎంత గొప్ప చరిత్ర మనకుందని అవగాహన ఉంటుందో, మనకి ఎంతటి అద్భుతమైన అవకాశాలు, మన ఆలోచన పరిణితికి కూడా ఎంత స్థాయి మనకి ఈరోజు మన ధర్మంలో ఉందని మన ఆడపిల్లలు తెలుసుకున్నాడు. పక్క వాళ్ళ జోలికి పోరంటే పోరు. ఈ ప్రేమ, మమకారం మన ధర్మం మీద మనం నూరి పొయ్యాల్సిందే, తప్పదు. అమ్మ పాలతో పాటు ఆత్మవిశ్వాసం కలిగించే ఇటువంటి పాఠాలు ఇవన్నీ మన ఆడపిల్లలకు చెప్పినాడు, మన మగపిల్లలకు చెప్పినాడు. దారి తప్పే పరిస్థితే ఉండదు. కాబట్టి ఈరోజు నేను అదే చెప్తున్నాను, మీరన్న అనేక అంశాలకు కూడా పరిష్కారం ఒకటే. కుటుంబ వ్యవస్థ, మన కుటుంబ వ్యవస్థ మళ్ళీ కూడా ఒకసారి ప్రక్షాళన జరగాలి, మన ఆలోచనలో ప్రక్షాళన జరగాలి. మనకి అవగాహనతో, ప్రాపర్ అవగాహనతో ఉండాలి. సంస్కృతి, ధర్మం పట్ల, ఆచారం పట్ల, వ్యవహారాల పట్ల, జాతి పట్ల ఇష్టం, నమ్మకం ఇవన్నీ మనకుంటే మన పిల్లలకు అవన్నీ కూడా వాళ్ళు కూడా అలవర్చుకునే అవకాశం ఉంటుంది. అది ఉంటేనే ఈరోజు ఇటువంటి నెగటివ్ ఇన్ఫ్లుయెన్సెస్కి మన పిల్లలు వాటి బారిన పడరు, వాళ్ళ జీవితాన్ని కోల్పోరు. కాబట్టి ఇది ఒక పెద్ద సంక్షోభంలో నెట్టబడుతున్నాం. కాబట్టి దీని ఆలోచనతో, ఒక పరిణితితో కుటుంబ వ్యవస్థ బలపడాలి. అమ్మ నాన్న దీని మీద శ్రద్ధ చూపించాలి. ఈరోజు మనం చేయకపోతే రేపు పొద్దున మనం ఏడ్చినా లాభం లేదు, అన్నీ కోల్పోతాం. అది కోల్పోకూడదు అంటే ఒక నిధిని ఎంత గొప్పగా దాచుకుంటామండి, ఎంత బాగా ప్రొటెక్ట్ చేసుకుంటాం. కాబట్టి ఈరోజు వాళ్ళు మన ఆస్తి, మన పిల్లలు మన ఆస్తి. వాళ్ళని కాపాడుకోవాలి, సంరక్షించుకోవాలి. వాళ్ళని అదే ఆత్మవిశ్వాసంతో ఎలా మెలగాలో కూడా ఆ వీరత్వం నూరిపోయండి. ధర్మం పట్ల ప్రేమని పెంచండి, సంస్కృతి పట్ల అవగాహన తీసుకురండి, చరిత్ర పట్ల ఎంత అద్భుతమైన చరిత్ర అని నూరిపోయండి, చిన్నప్పటి నుంచి నూరిపోయండి. అలాంటి పిల్లలు తప్పు చేయరు అంటే వాళ్ళ జీవితాన్ని అద్భుతంగా మలుచుకుని ఒక అద్భుతంగా కూడా తీర్చిదిద్దుకుని ఒక చక్కటిగా మంచి వ్యక్తులుగా వాళ్ళు మారుతారు. సమాజానికి దోహదపడే ఒక అద్భుతమైన వ్యవస్థగా వాళ్ళు మారుతారు. మనం చెప్తేనే వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉన్నాయి. అలా చేయకపోతే ఈరోజు ఇలాంటి కథలే మనం వినాల్సి వస్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.